సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్, అవునా? మైండ్ పవర్. మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది, నాకు ₹1,00,000 రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వస్తుంది, కొన్ని పోతుంది అటు. నాకా కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను, లైక్ బికమింగ్ అన్ యాక్టర్. ఐ థింక్ ఓకే, సో దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? వెన్ పురుగు దూరింది? నాకు కూడా స్కూల్లోనే, ఐ థింక్ మేబీ 17 వయసులో. 17? అట్లాంటి ఒక ఏజ్ లేదే. 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ లో స్ట్రెస్ ఉంది కదా, ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ స్టడీ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த இண்டஸ்ட்ரிக்கு அதோட ஸ்ட்ரெஸ் that is what I'm telling. ఇక్కడ మ్యాథ్స్ ఏ బెటర్. నాకు ఈ స్ట్రెస్ పర్లేదు, ఐ విల్ మేనేజ్ దిస్ స్ట్రెస్. నాకు ఆ స్ట్రెస్ వద్దు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు వద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? డిఫరెంట్ ఇన్ దిస్ దట్ స్ట్రెస్. ఓకే, ఐ కెన్ అట్లీస్ట్ కాపీ ద ఆన్సర్స్. ఇక్కడ లేదు. అవును కదా, I could have done this. Exactly. This is one industry where nobody can manipulate anything. అండ్ అంటే ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళు థియేటర్లకు తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ, అంతే కదా? సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? ఇట్ డిపెండ్స్ సమ్ టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్లో యాక్షన్ సీక్వెన్స్లో 2 పేరికి మీద స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్తాను, సార్ ఆల్రెడీ చెప్పారు కదా, సో ఇట్స్ ఓకే.